నా తరపున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 3-4 రోజులుగా ప్రశాంత్ రెడ్డి 100 పడకల ఆసుపత్రి మీద సునీలన్న మీద అక్రమంగా మాట్లాడుతూ దీక్షకు కఠోర దీక్ష అనుకుంటా చేపట్టడం జరిగింది. అదే ప్రశాంత్ రెడ్డి గారు ఇదే 100 పడకల ఆసుపత్రికి వచ్చి తిరిగి చూడడం జరిగింది. చూసిన రోజు కూడా విజువల్స్లలో అక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఆ విషయాన్ని కళ్ళు ఉండి కూడా ప్రశాంత్ రెడ్డి గమనించకపోతే అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులను కానీ ఇక్కడ పనులు నడుస్తున్నాయో లేదో ముందుగా తెలుసుకోవాలి. దానికి మా సునీలన్న గారు తెల్లారి రోజున మన హరీష్ రావు గారితో స్టోర్ చేసిన విషయాన్ని గుర్తిస్తూ 8 నెలలలో ఈ వర్క్ను కంప్లీట్ చేపిస్తాము, 9వ నెల ఆ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పారు. ఏమైనా చేసిరా చేయలేదు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ కఠోర దీక్ష అక్రమ దీక్ష అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసము చేయడానికే పూనుకున్నాడని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి సునీలన్న గారు వచ్చి వాస్తవాలు అందరికీ వివరించే బాధ్యత సునీలన్న గారికి ఉన్నది. కాబట్టి అతను 2 సార్లు ప్రశాంత్ రెడ్డి మీద ఓడిపోయినప్పటికీ ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలను మన్నలను పొందుతున్నాడు. నువ్వు 3 సార్లు గెలిచినా కానీ చివరి టైంలో బస్ డిపోను ఓపెనింగ్ చేయించడానికి బాజిరెడ్డి గవర్నర్ను తీసుకొచ్చి కలర్లు పెట్టినావు. కేవలము పాత రేకులు తీసి కొత్త రేకులు పెట్టినావు. ప్రశాంత్ రెడ్డి గారు బస్ డిపో ఓపెనింగ్ అంటే ఏంది మా ప్రజలకు తెలియదా? భీమగల్ మండలం ప్రజలకు తెలియదా? ఇంతకుముందు బస్ డిపో నడిచినప్పుడు వ్యవస్థ ఏ రకంగా ఉండనో తెలియదా? ఒక స్టాఫ్ ఉండాలా, దానికి సిబ్బంది ఉండాలా, దానికి వర్క్ చేసే మెకానిక్లు ఉండాలా, గ్యారేజ్లా బస్సులు ఉండాలా. ఏదో బార్మూర్ డిపో బస్సులకు మీద స్టిక్కర్లు వేసినావు. ఏది పెట్రోల్ పంపు మొన్న ఇన్స్పెక్షన్ చేసినప్పుడు పెట్రోల్ పంపు పైపు పట్టుకున్నావు. మరి నువ్వు ఓపెనింగ్ చేసిన మనిషివే నిజమైతే, అది ఓపెనింగ్ జరిగిందే నిజమైతే మా పెట్రోల్ పంపు ఎటువంటిదయ్యా? ఈ 2 నెలల్లో మేము ప్రజలని ఇట్లాంటి మాటలతోనే 3 సార్లు మోసం చేసినాం. మా భీమగల్ ప్రజలు చాలా అమాయకులు. ఇక నీ ఆగడాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు దగ్గరకు వచ్చింది. రానున్న రోజులలో నిన్ను ఇదే భీమగల్ ప్రజలే 3 సార్లు అయితే ఎట్లాగో గెలిపించారో ఇదే భీమగల్ ప్రజలు 4వ సారి నిన్ను బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఒక స్టాఫ్ నియమించాలా, ఒక డ్రైవర్లు నియమించాలా, ఒక కండక్టర్లను నియమించాలా, క్యాష్ కౌంటర్ ఉంటుంది. అది ఆర్మూర్కి వెళ్తుందా? బస్సులు నడిపితే క్యాష్ కౌంటర్ భీమగల్ ఉండాలా, ఆర్మూర్కి ఎత్తెళ్తుంది? చెప్పండి మీరు. అది పూర్తి స్థాయిలో నియమించినట్ట, అది ఇనాగ్రేషన్ చేసినట్ట. ఎందుకయ్యా 10 రోజుల ముందు వచ్చి ప్రజలని మభ్యపెట్టినావు? బస్ డిపో గురించి ధర్నా చేస్తారంటే ఎవడైతే ధర్నా చేస్తాడో వాడిని టార్గెట్ చేసి వాడిని ఇబ్బంది పెడదామని నువ్వు బెదిరింపులు నీ చెంచాగాలతో చెప్పిపించినటువంటి రోజులున్నాయి. మేము ఎక్కడో ఆదాయం కోసము ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటే మేము అన్ని రకాలుగా చేసినటువంటి వెంచర్లో, ఒక లీగల్గా చేసినటువంటి వెంచర్లో నీ బలంతో, నీ మంది మార్బలంతో, నీకున్న అధికారాల బలంతో మా మీదకి ఏడీలను, ఏసీపీలను, సిఐలను ఉసిగొల్పి నీ పార్టీలకు చేర్చుకునే విధంగా మమ్మల్ని భయపడి పార్టీలకు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చినావు అక్కడనే కూర్చున్నబెట్టినావు. అంతకుమించి ఒక్కటి కూడా చేయలేవు. మళ్ళీ తెల్లారి నుంచే నీ ఎపిసోడ్ చాలా చెప్పించినావు. మా సునీలన్న నీకు 100 ఆసుపత్రుల గురించి నీకు పూర్తిగా ప్రజలకు తెలియడానికి తనకి ఒక ప్రెస్ మీట్ పెడితే అప్పటితో ఆగిపోవాలి ఆ విషయం. ఎపిసోడ్ ఎందుకు చాలు చేసినావు? ఇది భాగ్యలక్ష్మి బంపట్రానా? రోజు ఎపిసోడ్ చూడడానికి నీ అనుచరులు అన్నగారు వెళ్ళినో లేదో నిమిషంలో పోయి హాస్పిటల్ దగ్గర కూర్చుంటారు. ఎందుకని అయిస్తుంటే వాళ్ళని దింపుకుంటున్నావు. ఆ భాగ్యలక్ష్మి బంపట్రా ఇక్కడైనా కానీ స్థానిక లీడర్లు బంద్ చేసుకోవాలి. ఈ ఎపిసోడ్కి ఆపండి. మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ టైంలో మీరు ఎన్నో అక్రమాలు చెప్తే ఒక్క ప్రెస్ మీట్ అన్న మీరు పెడితే తెల్లారి మేమేదో మాట్లాడుతుంటే అంత అట్లనే నిదానంగా మాట్లాడుతున్నాం.
వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ రానుడు బేనుడు ఇట్లా అట్లా అది ఎందుకయ్యా ఉందా రాజకీయాలు చేసుడు రావా? మీ నాయకుడు అవ్వనేస్తున్నాడా? అలాంటి మాటలు మాట్లాడమని చెప్తున్నాడా? అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తారు. రాబోయే రోజులలో మీ నాయకుడికి మరియు మీకు ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. దొంకంటి నర్సన్న గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చౌట్పల్లి రవి గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎవరయ్యా? టీఆర్ఎస్ అనే చెట్టు నాకు మహావృక్షాన్ని ఇక్కడ ఎవరు పెట్టిరాయా? ప్రకాష్ గౌడ్ పెట్టలేదా? ప్రకాష్ గౌడ్ కింద ఉన్నటువంటి చెట్టు నీడలో మీరు బతకలేరా? అలాంటి నాయకుడిని ఒక ప్రకాష్ గౌడ్ అనే నాయకుడు టీఆర్ఎస్లో ఉన్నా కానీ టీడీపీ కాంగ్రెస్ ఇంకా ఏ పార్టీలు ఉన్నటువంటి అందరి నాయకులతోనే ప్రేమతో ఉండి సఖ్యతతో ఉండేవాడు. అతన్ని రాజకీయంగా మీరు పక్క పంటుండి కూడా ప్రశాంత్ రెడ్డికి ఆయన ఎట్లాగో పక్కన ఉన్నటువంటి రెండో సెకండ్ గ్రేడ్ కాబట్టి నా పక్కకుంటే నా సీటుకి ఎసరస్తుందని ఆయన ఎప్పుడూ బంధపెట్టుకుంటాను పోయిండు. మరి మీకు చెప్పరాదా? అన్న ప్రశాంత్ అన్న చెట్టు నీడలనే మేము బతికినాము, ఇవాళ మనం ఎమ్మెల్యే మినిస్టర్ అయినామంటే మరి మనం అన్నకి ఏదన్నా ఒకటి చెయ్యాలని చెప్పేసి మీకు చెప్పరాదా? చౌట్పల్లి రవి గారు 11వ వార్డు నుంచి 1వ వార్డు నుంచి 11వ వార్డుకు ప్రెసిడింగ్లు మార్చినామని చెప్పేసి డమ్మీ ప్రెసిడింగ్లు ఎత్తే అది ప్రెసిడింగ్ ఎట్లయితుందయ్యా? భీమగల్ వేసిన పనులు మహేష్ అన్న పుణ్యము, అనిల్ అన్న పుణ్యము, సునీల్ అన్న పుణ్యంతో ఇక్కడికి ప్రెసిడింగ్లు తీసుకొచ్చారు. కలెక్టర్తో మాట్లాడుతున్నారు మరియు మన రేవంత్ రెడ్డితో మాట్లాడి డమ్మీ ప్రెసిడింగ్ అయితే ఏం లాభం? అలా డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు పనులు వేసారు గత కాంట్రాక్టర్లు 7 నుంచి చేసిన కాంట్రాక్టరు డబ్బులు లేక పనులు వేయించుకున్నావు. డబ్బులు లేక వాళ్ళు 10 రూపాయల మించి నిజామాబాద్ హైదరాబాద్ వడ్డీలు తీసుకొని సొంత ఇండ్లను తాకట్టు పెట్టుకున్న పరిస్థితి తీసుకొచ్చినాము. కాబట్టి మీరు ప్రకాష్ గౌడ్ కూడా మీరు రాజకీయంగా ఒత్తిరు. మొన్న ఆయన సతీమణి ఒక కౌన్సిలర్ టికెట్ అడిగితే ఇయ్యలేరు. ఏమైంది? మీరు ఆ చెట్టు నీడలో బతికిరు, ఆయన నీడతోనే మీరు ఇక్కడ దాకా వచ్చిర్రు. ఆమెను రాజకీయంగా ఆయన కుటుంబాన్ని తొక్కిరు. చౌట్పల్లి రాజు గారు ఇదే బైపాస్ రోడ్కి నువ్వు ఎంపీడీసీ ఉన్నప్పుడు తను నీకు 10 సార్లు పనిచ్చాడు. నువ్వు అలుకుతా వెళ్ళినట్టు మొరం చల్లి లక్షల బిల్లు తీసుకొని ఆయనతోని ఇవాళ బలవంతుడై డబ్బు పరంగా బలవంతుడై ఇంకా వేరే వాళ్ళ మీద మాట్లాడతావు నువ్వు? ఖబర్దార్, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ పడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఒక కౌన్సిలర్ 5వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతుండు, రా అంటుండు, బే అంటుండు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండు. నువ్వు ఎలాంటి రాజకీయ పరిస్థితులలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దండుకున్నావో తెలియదా? నీ గడ్డి మధ్య డబ్బాలు తెలియదా? ఎవరికి తెలియదా నువ్వు గురించి? మేము అవన్నీ అంత లోతుగా రాదర్చుకోలేము. నువ్వు అప్పుడే ఉన్నప్పుడు, నువ్వు ఉపాధి హామీ పథకంలో ఉన్నప్పుడు దొంగ ఆజీల ద్వారా లక్షల కోట్లు కమ్మించి నువ్వు అన్ని జాగాలలో ప్రాపర్టీలు కొన్నావు. చివరకు ఎంపీడీఓ ఆఫీస్లో ఇప్పుడు ఏటీఎం ఉన్న రూమ్ను కూడా వేసుకున్నావు. మరి అదే ప్రశాంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిన్ను తీసేసింది కదా భయ్. దానికి ఏం సమాధానం చెప్పావు? 329 సర్వేల 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేసినావు, నీ పేరు మీద వేసుకున్నావు. దానికి సమాధానం చెప్పు. ఏమున్నదని చెప్పేసి నువ్వు ఏ రకంగా సంపాదిస్తున్నావు చెప్పు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఏమన్నంటే సోషల్ మీడియాలో నేను గరీబ్గాన్ని, అది బలవంతులు అని చెప్తున్నావు. మరి లక్షల కోట్లతో ఖర్చు పెడుతున్నావు. అవి ఏ రకంగా వచ్చినాయి? ఇవి కావా? అప్పుడు దోచుకున్న సొమ్ము కాదు అది. ఏది కబ్జా చేసినావో, చొక్కాయి గుట్టకి ఏం కబ్జా చేసి అమ్మినావో అవన్నీ విషయాలు తెలుసు మాకు. ఇకనైనా కానీ ఆపుకో. కన్న గల్లీలో మోటార్లు పెట్టినావు, డబల్ రికార్డులు చేసినావు, బీజేపీ వాళ్ళు నీ మీద మాట్లాడిరు. ఆ విషయం మర్చిపోయినావా? ప్రొజెక్టులు ఉన్నాయి, ఎంపీ రికార్డులు ఉన్నాయి మా దగ్గర. మేము అట్లాంటివి మాట్లాడలేము. ఎవడు ఏం చేసుకున్నావు ఆ పాపము వాడే కర్మ అనుభవిస్తాడని మిమ్మల్ని వదిలేసినాము. అదే మార్కెట్ యార్డ్ గురించి నువ్వు బిల్లు కావాలని చెప్పేసి యార్డ్ గురించి బిల్స్ కావాలని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో పని చేస్తావు. డమ్మి మరి అప్పుడే ప్రొసీజింగ్లో బ్యాంకులో అమౌంట్ ఉంటే మరి పని చేసిన తర్వాత మీ ప్రశాంత్ రెడ్డి నీకెందుకు ఇవ్వలేడు? ఈయన మా అనిల్ అన్న దగ్గరికి, మా సునీల్ అన్న దగ్గరికి, మా మహేష్ అన్న దగ్గరికి, మోహన్ అన్న దగ్గరికి నువ్వు ఎందుకు పోతున్నావు అన్న డబ్బులు ఇప్పిరని. మరి ఇదే నేను కౌన్సిలర్ ఓడిపోయిన తర్వాత అంతకుముందు వార్డు మెంబర్ ఉన్నప్పుడు
నేను ఎస్సీ వాడకు వార్డ్ మెంబర్ని. నేను ఒక మోటార్ బోరిస్తే 1 లక్ష రూపాయల ఎంబీ బిల్లు ఉండే, అది తెలుసు, మీ పరిషా నవీన్కి కూడా తెలుసు ఆ విషయం. నేను బిల్లు పెడితే మీరు ఆయనకి ఇవ్వద్దు అని చెప్పేసి 1 లక్ష రూపాయల బిల్లు నాకు ఇవ్వకుండా అడ్డుకున్నా. ఇప్పటికి కూడా ఎంబీ పెడతా. నేను వాడు మోటార్ పెట్టిందో లేదో మీరు వండి, మీరు ఎస్సీ వాడలు అడగండి, చెప్తారు, మీకు ఎంబీ ఇస్తా. చూడండి, మోటారు బోరు పెట్టిన 1 లక్ష రూపాయల బిల్లు రాకుండా అడ్డుకున్నాను. ఇగల బిల్లుని డబల్ రికార్డులు చేసుకున్నాడు. బిల్లు తీసుకోవడానికి నువ్వు అనిల్ అన్న దగ్గరికి, మోహన్ అన్న దగ్గరికి పోయినావు, సునీల్ అన్న దగ్గరికి పోయినావు, మహేష్ అన్న దగ్గరికి దొంగ సట్టుగా పోయినావు. వాస్తవంగా వచ్చేది ఉంటే నువ్వు కలెక్టర్ని పోయి కలువు, లీగల్గా ఉండేది ఉంటే కలెక్టర్ని కలువు, వాళ్ళ డబ్బులు వచ్చేది ఉంటే వాళ్ళు ఇస్తారు. అలాంటి అబద్ధాల మాటలు, ఉరేయనుడు ఇష్టం వచ్చినట్టు ఈ సోషల్ మీడియాలో నడుస్తుంది. పత్రికలలో కాదు, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మనం అలాంటి మాటలు మాట్లాడితే ఆ సోషల్ మీడియాలో మన అమ్మలు, భార్యలు, అక్కలు, చెల్లెలు చూస్తారు. ఇంగీత జ్ఞానం లేదా ఏ రకంగా మాట్లాడాలనేది? ఆ ఎపిసోడు ప్రశాంత్ రెడ్డికి, సునీల్ అన్నకు, ముత్యాల సునీల్ రెడ్డి అంటే ఒక ముత్యం లాంటి వాడు. ప్రజల కోసం కష్టపడుతూ ప్రజా జీవితంలో బతుకుతున్నాడు. తన పదవి ఉన్న లేకుండా ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల కోసం పాటుపడతాడు. అందరికీ నమస్కారం.